మహబూబ్ నగర్ జిల్లాలో ఘోరం జరిగింది. మానవత్వం మరచి ప్రవర్తించాడు ఓ కారు డ్రైవర్. ఓ వ్యక్తిని కారుతో గుద్దేసి శవంతోనే 6 కిలోమీటర్లు దూసుకెళ్లాడు. కారుపై ఓ వ్యక్తి పడ్డాడని తెలిసినా కారు ఆపకుండా వెళ్లిపోయాడు. అమానవీయమైన ఈ సంఘటన జడ్చర్ల బూర్రెడ్డిపాలి గ్రామాల మధ్య జరిగింది. కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్న కార్ జడ్చర్ల సమీపంలో నిమ్మగడ్డ బావికి చెందిన శ్రీనును ఢీకొట్టింది. దీంతో అతను ఎగిరి కారు టాప్ పై పడ్డాడు. అయినా డ్రైవర్ మాత్రం కారును ఆపలేదు. శవం కారుపై ఉండగానే 6 కిలోమీటర్లు దూసుకెళ్లాడు. కావిరమ్మపేట దగ్గర కారుపై శవాన్ని గమనించిన యువకులు కారును వెంబడించి మాచారం దగ్గర ఆపారు. అయితే కారు ఆపి డ్రైవర్ పారిపోయాడు. కారు హైదరాబాద్లోని అత్తాపూర్కు చెందినదిగా గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోరం జరిగింది. మానవత్వం మరచి ప్రవర్తించాడు ఓ కార్ డ్రైవర్. ఓ వ్యక్తిని కార్తో గుద్దేసి శవంతోనే 6 కిలోమీటర్లు దూసుకెళ్లాడు. కార్పై ఓ వ్యక్తి పడ్డాడని తెలిసినా కార్ ఆపకుండా వెళ్లిపోయాడు. అమానవీయమైన ఈ సంఘటన జడ్చర్ల బూరెడ్డిపల్లి గ్రామాల మధ్య జరిగింది. కర్నూలు నుంచి హైదరాబాద్ కొస్తున్న కార్ జడ్చర్ల సమీపంలో నిమ్మగడ్డ బావికి చెందిన శ్రీనును ఢీకొట్టింది. దీంతో అతను ఎగిరి కార్ టాప్ పై పడ్డాడు. అయినా డ్రైవర్ ఏమాత్రం కారును ఆపలేదు. శవం కారుపై ఉండగానే 6 కిలోమీటర్లు దూసుకెళ్లాడు. కావిరమ్మపేట దగ్గర కారుపై శవాన్ని గమనించిన యువకులు కారును వెంబడించి మాచారం దగ్గర ఆపారు. అయితే కారు ఆపి డ్రైవర్ పారిపోయాడు. కారు హైదరాబాద్లోని అత్తాపూర్కు చెందినదిగా గుర్తించారు. కారుపై డెడ్ బాడీతో ప్రయాణిస్తుంటే వెంబడించి పట్టుకున్నాము. డ్రైవర్ పారిపోయిన సమాచారం రాగా మేము వెంటనే మాచారం కల్వర్ట్ దగ్గరికి వెళ్ళాగా అక్కడ కారుపై చివరి కారుపై డెడ్ బాడీ ఉంది. అక్కడ ఇద్దరు ద్విచక్ర వాహనదారులు డ్రైవర్ పారిపోయినట్టు ఈ డెడ్ బాడీ ఇక్కడ ఉంది అనగా అక్కడ కారును పరిశీలించగా కారు ముందర అద్దాలు మొత్తం పగిలిపోయి డోమ్ కూడా బెండ్ అయి ఉంది. అది పరిశీలిస్తే ఇది ఎవరో రోడ్ క్రాస్ చేస్తుంటే వాళ్ళను ఇవ్వగా అతను గాలిలోకి ఎగిరేసి పైన టాప్ పైన పడిపోయినట్టుంది. అలాగే వెళ్తుంటుంటే వీళ్ళు చేసి పట్టుకున్నాం. ఎస్ఐకి ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణను అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణ, ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? గత రాత్రి ఈ నేషనల్ హైవేపై జడ్చర్ల మాచారం సమీపంలో ఒక ప్రమాదం జరిగింది. ఈ దారుణం ఘటన జరిగింది. అయితే శ్రీనివాస్ అనే వ్యక్తి జడ్చర్ల సంబంధించిన నిమ్మబావి గడ్డ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. అయితే హైవే పైన ఏపీ 28CK 8477 అనే వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్ యజమాని ఈ వ్యక్తిని గమనించకుండా వాహనాన్ని ఆయనపై నడిపించాడు. సో ఆ ప్రమాదంలో అక్కడిక్కడే ఆయన మృతి చెందడం జరిగింది. ఆ మృతదేహం ఆ వెహికల్ పై పడిన విషయాన్ని గమనించకుండా నేరుగా వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ ప్రమాదాన్ని గమనించినటువంటి స్థానికులు ఆ వెహికల్ ని ఫాలో చేసి ఆ వాహనాన్ని ఆపడం జరిగింది. అయితే ఆపినప్పటికీ కూడా ఆ వాహనదారుడు వాహన యజమాని ఆపకుండా వాహనాన్ని వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ ఘటనపై పూర్తిగా పోలీసులంతా దర్యాప్తు జరుపుతున్నారు. ఎస్ఐ కేసు నమోదు జరిగింది. ఆ వాహన యజమాని అరెస్ట్ చేసేందుకు అధికారులంతా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే డెడ్ బాడీ జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. రెహానా. ఓకే బాలకృష్ణ.